దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. మనందరికి బాగా తెలిసిన వచనం 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ వచనం. ఈ వచనం తెలియని క్రైస్తవుడు అంటూ వారు ఎవ్వరు కూడా ఉండరు. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అయితే దీంట్లో కొన్ని మాటలు నేర్చుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయంకి వచ్చేసరికి మనందరికీ తెలుసు, ఒక భక్తుడు జకరయ్య గారు కనబడతా ఉంటాడు. అద్భుతమైన భక్తుడు ఆయన. ఆయన ముసలితనం వచ్చేంత వరకు దైవ భక్తిలో కొనసాగుతూ, యాజక ధర్మంలో కొనసాగుతూ, ధూప దీప నైవేద్యం వేసుకుంటూ దేవునికి భక్తిగా బతికిన నెంబర్ 1 కుటుంబం. అండి ఒకరోజు ఏమైంది? దూతే ప్రత్యక్షమైంది. మనందరికి బాగా తెలిసిన వచనం అది. దూత ప్రత్యక్షమయ్యి దూతే చెప్తున్న మాట స్వయముగా, జకరయ నీ ప్రార్థన వినబడినది, ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించబోతుంది అంటది. ఏమండి ఒక్క మాట జకరయ్య గారు అంటాడు, ఇది నాకు ఎలాగో తెలియను అంటాడు. నమ్మలేకపోతున్నాడు. నమ్మలేకపోయావేంటయ్యా జకరయ్య గారు అని నాకు అడగాలనిపించింది అంతగా. ఎందుకనంటే వారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడిచిన వారు కదా. ప్రార్థన చేస్తున్నది అదే అంశం కదా. దూతనే సూచన వాడు కదా. దూతే స్వయంగా చెప్పింది కదా. దైవ సన్నిధి నుంచి దూత వచ్చి చెప్పినా కానీ అంతటి భక్తుడు నమ్మలేకపోయాడంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇంకొక మాట ఏంటో తెలుసా? అక్కడ పుట్టబోయే వ్యక్తి ఎలాంటి వాడయ్యానంటే అక్కడ రాయబడి ఉంటుంది, ప్రభు దృష్టికి గొప్పవాడు అని రాయబడదండి. ఆ తర్వాత చూస్తే చెడ్డ అలవాట్లు ఏమి ఉండవు ఆయనకి అని రాయబడింది. ఆ తర్వాత చూస్తే పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు అని రాయబడది. ఏమంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ కొరకు కూటాలు పెట్టి రోజులు కనిపెట్టి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అని ఇంకా కొందరిలో నమ్మకం ఉండదు. కొందరు పొందుకొని తృప్తిగా వెళ్తూ ఉంటారు. అంతెందుకు, బాగా తెలిసిన ఒక వచనం చెప్పనా? అపోస్తుల కార్యం మేడగదిలో 10 దినాలు వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే అండి ఆశ్చర్యం అసలు. ఇక్కడ చూస్తే పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నిండుకొని వాడట. పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడంటాడు. ఆహా, ఎంత అద్భుతం అండి. పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు. ఇది మొదలుకొని అనేకులను ప్రభు వైపు తిప్పుతాడు. నీ తర్వాత దేవుని పనిలో ఉంటాడు. నీకంటే అద్భుతమైన సేవ చేస్తూ ఉంటాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మార్గాన్ని సరళం చేస్తూ ఉంటాడు అని రాయబడి ఉంది. ఆహా, ఎంత ఆశ్చర్యం అండి. ఇంకేం కావాలండి? ఏ తల్లిదండ్రులకైనా ఇంకేం కావాలి? అంతకు మించిన గొప్ప వరం ఏముంటుంది? ధన్యత ఏముంటుంది? కానీ జకరయ్య గారు నమ్మలేకపోయాడండి. నాకు ఇది పెద్ద ఆశ్చర్యం ఏంటంటే జకరయ్య గారు అంటాడు, ఇది నాకు ఎలాగ తెలియను అంటాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దైవ జనాంగమా, నమ్ముతున్నావా? దేవుని మాటను నమ్మగలుగుతున్నావా? స్వయముగా దూతే వచ్చి చెప్తే జకరయ్య గారు నమ్మలేకపోతున్నాడు. శిక్ష పడిందండి ఆయనకి. నా బాధ అంత ఏంటో తెలుసా? అంత పెద్ద భక్తుడికే శిక్ష పడితే మన సంగతి ఏంటి? నమ్మకపోతే ఎలాగా మనం? నమ్ముతున్నావా? ఇక్కడ చూస్తే జకరయ్య గారి పరిస్థితి నమ్మలేకపోయాడు. నువ్వు దూత చెప్తుంది, నువ్వు కొంతకాలము మూగవాడివై ఉంటావు అంటది. ఏమండి నా బాధ అంత ఏంటంటే అంత పెద్ద వ్యక్తికి శిక్ష పడితే ఎలా చెప్పండి? ఒకసారి జాగ్రత్తగా లేఖనాలను గమనిస్తే ఇంకా కిందకు చదువుకుంటూ పోతే ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై దేవుని పరిచర్యలో పుట్టబోయే బిడ్డ ఉంటాడు అని రాయబడి ఉంది అక్కడ లూకా సువార్త మొదటి అధ్యాయంలో. అంత అద్భుతమైన సంతానాన్ని దేవాతి దేవుడు ఇయ్యబోతా ఉంటే జకరయ్య గారు నమ్మలేకపోతా ఉంటాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే దూత చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో నిలుచు గాబ్రియేలు అనబడిన దూతను అని స్పష్టంగా చెప్తా ఉంటుంది లూకా సువార్త మొదటి అధ్యాయం 19వ మాటలో. నువ్వు నమ్మలేకపోయావు గనుక కొంతకాలము మౌనంగా ఉండాల్సి వస్తుంది అంటది. ఇంకా మనం ముందుకెళ్తూ చదువుకుంటూ పోతా ఉంటే ఎలిజబెత్ అమ్మ కూడా అంత గొప్ప కార్యము దేవుడు చేస్తే ఎలిజబెత్ అమ్మ కొన్ని దినాలు ప్రజలకు ఎవరికి కనపడకోకుండా దాక్కున్నట్టుగా కనపడతా ఉంటుంది మనకి అక్కడ. లూకా సువార్త మొదటి అధ్యాయం 24-25 వచనాల్లో ఆమె కొంతకాలం మరుగై ఉండినట్టుగా. ఎందుకనంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని చాటి చెప్పాల్సిన ఆమె ముసలితనమందు గర్భం తెరవబడిందే, ప్రజలు ఏమనుకుంటారే అని
కొంతకాలం మరుగై ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది. నమ్మింది కానీ ధైర్యం సరిపోలేదు. జకరయ్య గారు దోతే చెప్తున్నా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు సంగమా సూటిగా దైవ జనాంగమా నీతోనే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. లేఖనాలు చదువుతున్నావు కదా, బైబిల్ చదువుతున్నావు కదా, ఉపవాసం ఉంటున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, నమ్ముతున్నావా? వాక్యము నమ్మగలుగుతున్నావా? వాక్యమే దేవుడు అని నమ్మగలుగుతున్నావా? వాక్యమే నాతో మాట్లాడుతున్న దేవుడు అని నమ్మగలుగుతున్నావా? సూటిగా ఈరోజు మనల్ని మనం ప్రశ్నేసుకునే టైం ఇది. ఖచ్చితంగా ప్రశ్నేసుకునే టైం ఇది. ఇంకా ఇంకా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి చూద్దాం. మోషేను గురించి రాయబడింది. మోషేను గురించి రాయబడింది. మోషే బండతో మాట్లాడమంటే పోయి బండను కొట్టాడు. అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రజల ముందు నీవు నమ్మలేకపోయావు నన్ను అని దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు. నమ్మలేకపోయావని మోషేను అనుకున్న ప్రదేశానికి చేరకుండా నువ్వు ఇక్కడ నుండి ఆ ప్రాంతాన్ని చూస్తావు కానీ ఆ ప్రదేశానికి చేరలేవు అంటాడు. ఇంకా ఇంకొక మాట చెప్పనా, బాగా తెలిసిన మాట. ఎందుకు మోషేకి అంత పెద్ద శిక్ష పడింది అంటే మనందరికి తెలుసు. సంఖ్యాకాండం 12:7-8 వచనాల్లో మోషేను గురించి రాయబడి ఉంటుంది, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. దేవుడు చూస్తూ ఉంటాడండి. లేఖనం తెలిసిన నీకు, వాక్యము తెలిసిన నీకు, నమ్ముతున్న నీవు, దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు నమ్మలేకపోతే ఖచ్చితంగా దేవుడు శిక్ష వేసే పరిస్థితి ఉంది. అందుకే దూత జకరయ్య గారికి చెప్తున్నమాట, నువ్వు మూగవాడివై ఉంటావు. దేవుడే చెప్తున్నమాట మోషేతో, కానాను నువ్వు చేరవు, చూస్తావు. శిక్ష పడింది కదండి, భయంకరమైన శిక్ష అది. నా బాధ అంతా అది. అంత పెద్ద పెద్ద భక్తులకే వారు అనుకున్న దానిని రీచ్ కాలేకపోతే మరి మన పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు నేను నమ్ముతున్నావా? యేసు నందు విశ్వాసం ఉంచుతున్నావు కానీ నమ్ముతున్నావా? విశ్వాసం ఉంచడం వేరు, నమ్మడం వేరు. నమ్మడం వేరు. నమ్మిన వానికే కార్యాలు జరుగుతాయి. నమ్మితేనే నువ్వు అద్భుతాన్ని చూడగలుగుతావు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము రాయబడింది. ఈరోజు నమ్ముతున్నావా? ఇక్కడ చూసినట్టయితే జకరయ్య గారు నమ్మలేకపోయాడు. ఇక్కడ మోషే గారు ఆ టైంలో ప్రజల చేత ఇసికిపోయిన వాడై బండతో మాట్లాడమంటే బండను కొట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నన్ను నమ్మలేదు మోషే. ఇంకొక అద్భుతమైన మాట చెప్పనండి. యేసు క్రీస్తుని గురించి ఆయన్ని సిలువ వేయించి సిలువలోంచి తీసి సమాధిలో పెట్టి వాడికి కూడా నమ్మకం ఉంది. ఏంటో తెలుసా? తిరిగి ప్రభు 3వ దినం లేస్తాడని వాడు బందోబస్తు చేసి తాళాలేయించి రోమా సైన్యంతో ముద్ర వేయించి దూత లేకపోతే కాపలా వారిని పెట్టి ఇవంతా కూడా బందోబస్తు చేస్తున్నాడు. దేవుని మీద వ్యతిరేకంగా తిరిగిన వాడికి కూడా నమ్మకం ఉంది ఆయన తిరిగి లేస్తాడు అని. ఆయన దేవుని కుమారుడు చెప్పాడు, ఆయన తిరిగి లేస్తాడు అని మాతో ఇంతకు ముందు చెప్పాడు అని ఆ మాట చెప్తున్నాడు. వాడికి కూడా నమ్మకం ఉంది ఆయన తిరిగి లేస్తాడు అని. అందుకే సమాధిని అంత భద్రం చేయించి తాళం వేస్తారు. ఈరోజు నేను చెప్తున్నాను సూటిగా ఒక మాట, నువ్వు నమ్మగలుగుతున్నావా? సూటిగా ఒకటే మాట ఈరోజు మనల్ని మనం ప్రశ్న వేసుకోవాల్సింది. చర్చికి వెళ్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానీ అది నేను నమ్మగలుగుతున్నానా? అది నేను నమ్మగలుగుతున్నానా అని సూటిగా నువ్వు ప్రశ్నేసుకుంటే ఖచ్చితంగా జవాబు ప్రభు దగ్గర నుంచి నీకు వస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.